చాలా ఐటమ్స్ ఉన్నాయి. మల్టీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే అందుకని అయితే ఆర్డర్ చేశాను. అంటే క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది. మల్టీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు మనకి అవసరాన్ని బట్టి. హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరిత సెలెక్షన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. టుడే మీషో నుంచి ఆర్డర్ చేసిన కిచెన్ యుటెన్సిల్స్ అయితే చూపిస్తానండి. ఇవేనండి. సో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ట్రేస్. ఇవి ఏంటంటే సెట్ ఆఫ్ 3 వచ్చాయి మనకి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ట్రేలా ఉంటుందండి. సో ఫస్ట్ మనకి దీనికి ఏంటంటే లిడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో లిడ్స్ కూడా ఇచ్చారు మనకి. అండ్ హ్యాండిల్ కూడా ఉంది పట్టుకోవడానికి, గ్రిప్ అనేది. ఇది మల్టీ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆర్గనైజర్ కింద యూజ్ చేసుకోవచ్చు, మేకప్ స్టోరేజ్ ఆర్గనైజర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మేకప్ సామాన్లకి అయితే చాలా బాగుంటుంది. మేకప్ సామాన్లు అన్నీ సర్దుకొని ఈ లిడ్ క్లోజ్ చేసేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఏమైనా బ్యాంగిల్స్, మనం డైలీ పర్పస్ వాడే బ్యాంగిల్స్ కానీ మేకప్ బ్రషెస్ కానీ అలాంటివన్నీ ఈజీగా సర్దుకోవచ్చు అనిపించింది నాకు. అండ్ ఈ ట్రే అయితే చూడగానే నాకు ఏమనిపించింది అంటే, ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇంట్లో ముందు రోజు అన్నీ తీసి పెట్టుకుంటాం కదా, సో అవన్నీ ఇందులో పెట్టుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వెడల్పు ఉంది కదా, ఫ్రీగా తీసుకోవచ్చు. అన్ని బ్రషెస్ బ్యాంగిల్స్ అన్నీ తీసి పెట్టుకోవడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నేను మా పిల్లల కోసం ఆర్డర్ చేశాను. సో ఇదేంటంటే సాంబార్ ఇడ్లీ ప్లేట్స్ అండి. మన స్మాల్ ఇడ్లీ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. సాంబార్ ఇడ్లీ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఇలా స్మాల్ ఇడ్లీ వేసి ఇచ్చామనుకోండి, జస్ట్ వాళ్ళకి ప్లేట్లో పెట్టిస్తే సరదాగా చక్కగా తింటూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఫిట్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇడ్లీ ట్రే వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఇడ్లీ వేసి కూడా మీకు చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి అనేది. ఫిట్టింగ్ అనేది చూపిస్తాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి కట్టర్, వెజిటేబుల్ కట్టర్ అయితే ఆర్డర్ చేశానండి. యాక్చువల్లీ వెజిటేబుల్ కట్టర్స్ అయితే చాలా వస్తున్నాయి. వుడ్ టైప్ వస్తుంది, స్టీల్ వస్తుంది. బట్ యాక్చువల్లీ ఈ ప్లాస్టిక్ నేను ఎందుకు ఆర్డర్ చేశానంటే, నాకు ఆల్రెడీ ఇలాంటిది నేను ఇంట్లో యూజ్ చేస్తున్నాను, వైట్ కలరు. అది కొంచెం బ్రేక్ అయింది. సో అందుకని అయితే ఇది ఆర్డర్ చేశానండి. ఇది ఏంటంటే నాకు ఇది ఎందుకు బాగా నచ్చిందంటే, వన్ సైడ్ ఏంటంటే మనం ఉల్లిపాయలు ఏమైనా కట్ చేసామనుకోండి, పుట్టంతా ఒకవైపు వేసుకోవచ్చు, కట్ చేసినవన్నీ ఒకవైపు వేసుకోవచ్చు. సో అందుకని అయితే నాకు బాగా నచ్చింది. సో దీనికి నైఫ్ కూడా వచ్చేస్తుంది. మనం కావాలనుకుంటే ఈ నైఫ్ దీనికి ఫిట్ చేసుకోవచ్చు, లేదంటే మనం చాక్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందుకు ముందు ఏంటంటే మా పాతది సో బ్రేక్ అయిపోయింది. సో అందుకని అయితే కొత్తది అయితే ఆర్డర్ చేశానండి. సో ఇది ఏంటంటే మన ఫిట్టింగ్ ఈజీ. నైఫ్ ఇందులో పెట్టేసుకుని మనము సో ఇలా ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే ఇలా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి. అంతకుముందు నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఇది బాగా నచ్చింది. సో అందుకని ఈ టైప్లో మళ్ళీ ఆర్డర్ చేశాను. నాకు ఏంటంటే కట్ చేసి వెంటనే ఇటు వేసేసుకోవచ్చు. ఒకవైపు అంతా పొట్టు, ఒకవైపు అంతా మనం కట్ చేసిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. సో అందుకని అయితే ఆర్డర్ చేశాను. బాగానే ఉందండి, స్ట్రాంగ్గానే ఉంది, బాగానే ఉంది. సో ఇది వచ్చేసి ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సేమ్ కలర్, గ్రీన్ కలరు. ఇదేంటంటే స్మాల్ మినీ చాట. దీనికి
బ్రష్ కూడా కలిపి ఇచ్చారు. ఇదేంటి నేను దేనికోసం పర్చేస్ చేశానంటే యాక్చువల్లీ నేను పూజా రూమ్ క్లీన్ చేయడానికి అయితే పర్చేస్ చేశానండి. మనం ఇల్లు ఊడ్చే చీపురుతో అయితే పూజా రూమ్ క్లీన్ చేయలేము కదా. సో పూజా రూమ్కి సెపరేట్గా పెడదామన్నట్లుగా ఇది ఆర్డర్ చేశాను. సో నేను ఏంటంటే ఒక క్లాత్ పెట్టే క్లీన్ చేసేస్తాను, పూజా రూమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి. సరే మనకి ఏదైనా కింద పువ్వులు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఇలా బాగుంటుంది కదా, డస్ట్ ఏమైనా వస్తే చాలా ఫైన్ డస్ట్ అనేది చాటుతోనే క్లీన్ అవుతుంది కదా. సో అందుకని ఆర్డర్ చేసింది. ఇది ఏంటంటే పూజా రూమ్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అండ్ కబోర్డ్స్ డ్రాస్ ఉంటాయి కదా, లోపల డస్ట్ ఉంటే క్లీన్ చేసుకోవడం కష్టం అవుతుంది. సో ఈజీగా ఇది చాట్ పెట్టేసుకుని డస్ట్ అనేది ఇందులోకి క్లీన్ చేసేసుకోవచ్చు. సో దానికోసం అయితే ఆర్డర్ చేశాను. చాలా అయితే నేను మరీ ఇంత స్మాల్ సైజ్ వస్తుంది అనుకోలేదు, కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను. సో మినీ చాట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. ఈ బ్రష్ కూడా బాగుందండి, సేమ్ మ్యాచింగ్ గ్రీన్. సో ఇది వచ్చేసి ఈ విధంగా వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ స్మాల్ పీసెస్ కిందది కట్ చేసుకోవడానికి. మనకి ఇది ఏంటంటే ఇలా వస్తుంది లోపల. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ సైడ్ టేప్ అండి. ఇదైతే గ్లూ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనం డ్రాస్లో షీట్స్ వేస్తూ ఉంటాం, కిచెన్లో కానీ వార్డ్రూమ్లో కానీ వేస్తూ ఉంటాం కదా. షీట్స్ కదిలిపోకుండా, జనరల్గా వార్డ్రూమ్లో షీట్స్ అయితే కదిలిపోవు, ఓన్లీ బట్టలు తీస్తున్నప్పుడు. కిచెన్లో డ్రాస్లో షీట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అవ్వకుండా ఇది వేసుకోవడానికి స్టిక్ అవుతుంది. మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు మనకి అవసరాన్ని బట్టి. చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇక్కడ గ్లూ ఉంటుంది. ఈ పైన అనేది మనకి ఒక కవర్ అనేది చాలా తిన్న కవర్ అనేది ఉంది, దాన్ని రిమూవ్ చేసుకుని స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఈ విధంగా వచ్చిందండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. కిచెన్ యూటెన్సిల్స్ అయితే ఈ విధంగా వచ్చేయండి. కోడ్స్ అన్నీ కూడా నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను, ఎందుకంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినా కూడా కామెంట్లో అడుగుతూ ఉంటారు. అదే కామెంట్ జనరల్గా ఏంటంటే కామెంట్లో మెన్షన్ చేసినా కూడా కోడ్స్ అడుగుతూ ఉన్నారు. సో అందుకని కామెంట్లోనే మెన్షన్ చేస్తాను, పిన్ చేస్తానండి, చెక్ చేయండి. కోడ్స్ అన్నీ కామెంట్లో లైన్గా ఉంటాయి కాబట్టి, వీడియోలో మెన్షన్ చేస్తుంటే అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసేయండి. దట్స్ ఇట్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో అంతేనండి. మళ్ళీ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాము. నెక్స్ట్ రివ్యూ మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. హ్యాండిల్ కూడా ఉంది ఇలా పట్టుకోవడానికి, గ్రిప్. అండ్ దీనికి లిడ్ కూడా ఇచ్చారండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. హోల్స్ వచ్చాయి కాబట్టి. రే ఎవర్రా బాబు నువ్వు.